మన సంఘ చైర్మన్ గారు అయినటువంటి ఈ వార్డు యొక్క కార్పొరేటర్ గారు అయినటువంటి పాస్ట్ డిప్యూటీ మేయర్ అయినటువంటి శ్రీ బిఎన్ శ్రీధర్ గారు కూడా రావడం జరిగిందండి. వారికి స్వాగతం పలుకుతూ వారిని కూడా స్టేజ్ మీదకి వచ్చి ఆయన స్థానాన్ని అలంకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నామండి. క్లబ్లన్నీ కూడా బయట ఎక్కడో పుట్టి విశాఖపట్నంలోకి వచ్చాయి. మన వాకర్స్ ఇంటర్నేషనల్ మాత్రం విశాఖపట్నంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. దానికి ఆద్యులు శంకర్ అల్వార్దాస్ గారు వారి యొక్క జ్ఞాపకార్థం దీప ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుందండి. రాజుగారు నమస్కారం. అత్యంత వచ్చేస్తారు మన చైర్మన్ గారు అత్యంత వచ్చారు. మేడం గారు కొంచెం తావేమండి. రండి చెప్తాను. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ 3 జిల్లాల్లో 10 క్లబ్లు స్థాపించారండి. అంతటి మహానుభావుడు ఆయన. ఈరోజు కూడా ఎస్పీఎల్ క్లబ్లో ప్రతిరోజు టైం అంటే టైము ఎక్సర్సైజ్ 6 గంటలు అంటే 6 గంటలే అక్కడ కార్యక్రమాలు జరుగుతాయండి. అంత క్రమశిక్షణతో నడపగలిగిన వ్యక్తి అండి ఆయన. అలాగే అదే క్లబ్ నుంచి క్యాబినెట్ కార్యదర్శి పల్లి సత్యనారాయణ గారు కూడా రావడం జరిగిందండి. మన ఆహ్వానం గారికి మన్నించి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, ఆహ్వానం. అలాగే ఇతర క్లబ్ల నుంచి 3 స్టార్ క్లబ్ నుంచి అలాగే మిగతా క్లబ్ నుంచి కూడా రావడం జరిగిందండి. ఆయన తెలుగులో అనువదించారు. వాకర్స్ ప్రార్థన ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ చెరకు సగౌరవంగా నిలుస్తుందో, ఎక్కడ విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుందో, ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఇరుగుగోడల్లో ప్రపంచం ముక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ ప్రతికత్వం నుంచి పలుకులు బయటకు వెలువడతాయో, ఎక్కడ అలుపెరుగని పోరాటం తన ఉచిస్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకమనే నిర్మాణ ప్రకారం ప్రవాహం పిచ్చి ఆచారాల చీకటి దారి తప్పుకోదు, శాశ్వతమైన క్రియాశీల భావాలతో నీ మనసు నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో, ఓ ప్రభు అతి స్వతంత్ర స్వేచ్ఛామయ స్వర్గంలోకి పయనించుటకు మానవాన్ని మేలుకొడుతూ. థ్యాంక్ యూ. మీరు పెట్టండి సార్. ये निजంగా కమ్యూనిటీ ప్లస్ హైట్
నాకు చెప్తుంటే నాకు ఒకటే గుర్తొచ్చింది. మా నాన్నగారు అయిన ఆల్వర్ దాస్ గారు 11 గంటలకి మినిస్ట్రీకి స్వేరింగ్ ఇన్ సెరమనీ చేశారు. ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేశారు. అందరూ అన్నారు, సన్మానాలు చేయడానికి వస్తున్నాము, విష్ చేయడానికి వస్తున్నాము, మీ పని అంతా ఏంటి సార్? ముందు ఎస్వి ప్రసాద్ గారు తర్వాత చీఫ్ సెక్రటరీ చేశారు. ఆయన ఆల్వర్ దాస్ గారు సెక్రటరీ కింద ఉండేవారు. ఆయన అన్నారు, అందరూ వస్తున్నారు కదా సార్, వీ హ్యావ్ టు ఒబ్లైజ్ పీపుల్, లెట్ దెమ్ ఫెలిసిటేట్ యూ ఫస్ట్ అన్నారు. అప్పుడు ఆల్వర్ దాస్ గారు అన్నారు, 11 గంటలకి మినిస్ట్రీ వచ్చిందయ్యా, 12వ గంటకల్లా మినిస్ట్రీ ఉంటుందో లేదో తెలీదు, కాబట్టి గంటలో మనం ఏ పని చేస్తాం అదే మనకి మిగులుతుంది అని ఒక మంచి మెసేజ్ నాకు కన్వే చేసే మోదీ అనేవాడు. అదేవిధంగా మన శ్రీధర్ గారు కూడా డిప్యూటీ మేయర్ కింద పదవి ఎన్నాళ్ళు ఉంటుందో చూడకుండా ఎంత పని చేయగలం ఆలోచించి పనిచేయడం బట్టి ఇంత బ్యూటిఫుల్ పార్క్ ఎస్టాబ్లిష్ అయింది. టెన్యూర్ అయిపోవచ్చు, యాటిట్యూడ్ మారదు. ఎప్పుడు పదవీ కాలం అయిపోవచ్చు, మనిషిలో ఉన్న గుడ్ యాటిట్యూడ్ ఎప్పుడు మారదు. నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ ఏంటి, ప్రెసిడెంట్ ప్రెసిడెంట్స్ ఏంటి గవర్నమెంట్ పవర్ ఇచ్చారు కాబట్టి అంత లిబర్టీ తీసుకొని కార్పొరేషన్తో అందరినీ కన్విన్స్ చేసి, ఎందుకంటే చాలామంది కార్పొరేటర్స్ ఉన్నారు. అందులో మన విశాఖపట్నంలో ఎలాంటి ఊరు అంటే ఒకరు మంచి వ్యాపారం చేస్తే 100 మంది అయిపోతారు ఆ వ్యాపారంలో. అలాగా కార్పొరేటర్స్ కూడా ఇంకేస్తున్నారంటే అందరూ వచ్చుంటారు. కానీ అందరినీ కన్విన్స్ చేసి ముందుకు తీసుకొచ్చి ఈ పార్క్ ఇంత బ్యూటిఫుల్గా చేస్తున్నందుకు హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా కమల్ పేట్ గారు, ఆయన ఎప్పుడు అందరూ అనుకుంటారు కమల్ పేట్ గారికి వెళ్తే ఇస్తారు అని. ఆయనలో మంచితనం మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రతిదీ జీవితంలో ఒక అవకాశం. ప్రతి ఒక్కరికి ఏది కాలేదు ఇచ్చారంటే, నాకు అనేవారు చాలామంది, నేను వాడుకుంటున్నారు అందరూ, ఎవరు వాడుకోకపోతే నేను ఎవరికి ఉపయోగం అన్నాను. ఒకరు మనం వాడుకుంటే మనకి ఒకరి ఉపయోగం, మనం వాడుకున్నామని మన అన్నిటికి వెళ్తే మన ఎవరికి ఉపయోగం లేదు, ఈ జీవితానికి అర్థమే లేదు. అంతే కదండి. సో కమల్ పేట్ గారు అంత మంచి మనిషి, చక్కగా వాకర్స్ని, ప్రతి వాకర్స్ క్లబ్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళి మోటివేట్ చేస్తారు. కాబట్టి మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ యూ సార్. బెస్ట్ కమ్యూనిటీ అని అనాలో, డిసిప్లిన్ కమిటీ అనాలో, ఆర్గనైజ్ కమిటీ అనాలో, ఈ కమ్యూనిటీ నాకు తెలియట్లేదు. ఎందుకంటే జైన్ కమ్యూనిటీ ఈజ్ అ హైలీ డిసిప్లిన్డ్ కమ్యూనిటీ. ఆర్మీకి నేవీకి మేము ఈ మధ్య ట్రైనింగ్ ఇస్తున్నాము, నేవీకి ఇస్తున్నాము, డిఫెన్స్ ఇస్తున్నాము. దానికన్నా ముందు మొన్న మునిస్వామి అని ఆ గురుగారు, ఒక ఆయన జైన్ గురుగారు మా క్యాంపస్కి వచ్చారు, ఐఐఎం క్యాంపస్కి. వాళ్ళతోటి నాకున్న కొంచెం ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అని చెప్పాను. సార్, ఎథికల్ లీడర్ గ్రోత్ ఇస్ అన్లిమిటెడ్, అన్ఎథికల్ లీడర్ గ్రోత్ ఇస్ లిమిటెడ్ అని చెప్పాను. అలాంటి కొన్ని మాటలు ఆయనకి నచ్చాయి ఆ గురుస్వామికి. వెంటనే మళ్ళీ 2వ ట్రిప్ వచ్చి ఢిల్లీ నుంచి 2 బిజినెస్ మెన్ నిన్న చార్టర్ ఫ్లైట్లోనే దేంట్లో వచ్చారంట. వాళ్ళు వచ్చారు మా క్యాంపస్కి. సార్, మీరు ఇంత చక్కగా జైన్ ప్రిన్సిపల్స్ యొక్క క్యాంపస్లో మేము సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాము, మీ ఫ్యాకల్టీ చేస్తారా? చెప్పాను, మీరు చెప్పండి. మంచి అన్నది ప్రతి ఒక్కరికి షేర్ చేయడం చాలా మంచిది. కమ్యూనిటీ బేస్డ్ కాదు, అల్టిమేట్లీ సొసైటీకి హౌ ఆర్ వి డెవలపింగ్ అ గుడ్ కల్చర్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో నిన్న ఎంఓయూ సైన్ చేసాము. పొద్దుట వచ్చారు, సాయంత్రం ఫ్లైట్, మధ్యాహ్నం ఫ్లైట్కి ఒక 2 గంటలు ఉన్నారు వైజాగ్లో కమ్యూనిటీ బిజినెస్ మెన్. సో అలాంటి ఆయన కాబట్టి ఈరోజు ఆ పిల్లలు కూడా అంత సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యారంటే బికాజ్ ఆఫ్ ద డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ ఎంత ఎక్కువ అంటేనండి, నాకు తెలిసినంత మాత్రం నేను చెప్తాను. నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకటి జైన్, అందరు కలిపి సరదాగా అరకు పిక్నిక్ వెళ్ళాం. అరకు పిక్నిక్ వెళ్తే రాత్రి ఫ్రెండ్స్ కదా, అందరు తలుపులు తీసి పడుకొని ఎవరు వస్తారులే ఇక్కడని 1 గంటకి అలాగా ఎవరో దొంగలాగా వచ్చాడు లోపలికి.
మేము లేచా ఎవరది అన్నాం. ఆ గేమ్ జరగలేదు. అక్కడ ఒక డబ్బా తెస్తే డబ్బా పట్టుకుని పారిపోయాడు. ఆ డబ్బా ఎవరిది? నా ఫ్రెండ్ చేయింది. వాళ్ళు పైన భోజనం తినరు, ఉల్లిపాయలు లేకుండా తింటారు, చాలా డిసిప్లైన్గా చాలా పద్ధతిలో ఉంటారు వాళ్ళు. ఆడ భోజనం పడిపోయారు పాపం. అరే ఇదేంటో ఇది భోజనం పొద్దుట అంటే ఏం పర్లేదు, నేను రాత్రి నుంచి 5 నుంచి తినలేదు, 5 సార్లు తినరు. మళ్ళీ పొద్దుట కూడా టిఫిన్ కూడా లేదు, తెచ్చింది ఆ దొంగడు పడిపోయారు. అలాగే ఖాళీ కడుపుతో బయటకు వచ్చాడు తప్ప పప్పుటి పడి ఆకలేసి నుంచి ఏమీ తినలేదండి, అట్టుపడి కూడా తినలేదండి. అలాంటి డిసిప్లిన్ కమ్యూనిటీ అండి. ఎందుకంటే నేను ఈ కమ్యూనిటీకి అంత ఇంప్రెస్ అయ్యాను. ఈ మధ్య నేను నేవీకి INS డేటాలోని అడ్రస్ చేశాను. అదేవిధంగా మన సైనిక్ బోర్డ్ ఆర్మీ వాళ్ళతో కూడా MOU సైన్ చేశాం. వాళ్ళకి ఒకటే చెప్పానండి, యూఆర్ నాట్ టైర్డ్ టు బి రిటైర్డ్ అన్నాను. ఎవరు అయిపోరు రిటైర్ అవడానికి. ఏదో 60 సంవత్సరాలు వచ్చింది రిటైర్ అయింది కదా, ఇంట్లో కూర్చుంటే మరి చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ మొగోళ్ళు ఆమె కోపం వస్తుందేమో, ఆడవాళ్ళని సతాయించవచ్చు. రిటైర్ అయిపోతే ఏం చేస్తామండి, నేను అంతేనండి, వదిలేస్తే ఇంట్లో మాందో తినేస్తాను. కాబట్టి అప్పుడు ప్రతి వాళ్ళు పనిలో ఇన్వాల్వ్ అయిపోతే లైక్ మై షూస్ ఆన్, ఐ వాంట్ టు టై విత్ మై షూస్ ఆన్ అన్నారు. అదే యాటిట్యూడ్ ఆర్మీ వాళ్ళకి ఇండ్యూస్ చేయాలని ట్రైనింగ్ ప్రోగ్రామ్ టేకప్ చేశాను. నేవీకి 5 ప్రోగ్రామ్స్ చేశాను. వాళ్ళకి ఒకటే చెప్పా, ఫ్రాన్స్లో 1 సంవత్సరం పనిచేస్తేనే ఈజ్ అ వెరీ గుడ్ సిటిజన్ అంటారు. ఫ్రాన్స్లో కాదు చాలా కంట్రీస్లో కూడా ఆర్మీలో పనిచేస్తే 1 year మోస్ట్ డిసిప్లిన్ పర్సన్ అంటారు. అలాంటిది మీరు 20-30 సంవత్సరాలు చేస్తున్నారు ఆర్మీకి, నేవీకి, కొడికోల్ ఎయిర్ ఫోర్స్కి. మీరంతా డిసిప్లిన్ పీపుల్. యూఆర్ వర్కింగ్ ఓన్లీ ఫర్ 20 years, 30 years. అంటే మీరు రిటైర్మెంట్ 40 years అప్పుడు రావచ్చు, 50 years అప్పుడు రావచ్చు, అంతకన్నా ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో అంత డిసిప్లిన్ పీపుల్ ఈ కంట్రీలో ఉంటే వాళ్ళు మనం ఎందుకు వినియోగించుకోవట్లేదు, ఫర్ ది గుడ్ ఆఫ్ ద కంట్రీ అనిపించింది నాకు. సో ఐ వెంట అండ్ స్పోక్ టు ది సైనిక్ బోర్డ్ చీఫ్, అలాగే ఎయిర్ మార్షల్ చీఫ్ ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇచ్చారు, మాట్లాడాను, చెప్పాను. ఒకటే చెప్పాను, మీరు ఇంత డిసిప్లిన్ పీపుల్ కాబట్టి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే నాకు సడన్గా సెల్ఫిష్ ఐడియా వచ్చిందండి. మరే నేను కూడా మెంబర్నే కదా ఇక్కడ, ఏంటి ఏం చేయట్లేదు చూసాను. చిన్నది ఒక వాటర్ డిస్పెన్సర్ ఐ ప్రెజెంట్, వాటర్ డిస్పెన్స్, హాట్ వాటర్, కోల్డ్ వాటర్, ఎవ్రీథింగ్. సో పీపుల్ ఆర్ వాకింగ్, దే మీన్ ఫీల్ బెటర్. ఎండాకాలాలు వస్తున్నాయి, సో అందుకే నాకు కొంచెం అవకాశం ఇవ్వండి టు డొనేట్ స్మాల్ వాటర్ డిస్పెన్సర్. ఓకే, అదేవిధంగా మా బాక్సర్గా చూసారు, ఎలా చూస్తున్నారా? ఈ బాక్సర్తో పాటు లుంగి కూడా కట్టింది. ఇంకా ఇండియా ట్రెడిషన్ అంతా ఆయనలోనే కనిపిస్తుంది, ఆంధ్ర ట్రెడిషన్ అంతా. సో ఆయన ఈ స్టేట్ హానరరీ ప్రెసిడెంట్ అంటే, హానరబుల్ ప్రెసిడెంట్ అంటే ఒక కాపు కాసేస్తాం. మా హెల్దీ వాకర్ దగ్గరికి ఎవరైనా వస్తారా, నేను ఉన్నానంటారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ యూ హ్యావ్ విత్ ఆల్. అదేవిధంగా మా విజయప్రసాద్ గారు అంటే చిన్నప్పటి నుంచి న్యూ కాలనీ డేస్ ఫ్రెండ్. సో నాకు ఎప్పుడూ ఐ ఫీల్ ప్రౌడ్. అదే మా అమ్మగారి పేరు మీద ఇందిరా విహార్ అని ఒక చిన్న హాల్ ఓపెన్ చేశాను. ఆ హాల్లో నేను చెప్తున్నాను, ఆ రోజు పల్ల శ్రీను గారు వీళ్ళందరూ వచ్చారు. నేను రైల్వే న్యూ కాలనీలో గోలికాయలు అలాగే ఆడివాను, గాలిపెట్టాలు అలాగే ఎగరేస్తాను, బొంగరాలు అలాగే ఆడివాను, జోబల్ పోటీలకు అలాగే వెళ్ళేవాను. అదేవిధంగా ఎందుకంటే న్యూ కాలనీ గుడికి ముందుకే జోబల్ పోటీలు అయిపోయావు. దీపాలు అంటే ఇంట్లో కూర్చొని 4 బాంబులు వెలిగించడం కాదు, దీపాలు అంటే అందరు కలిపి సెలబ్రేట్ చేసింది దివాళీ రోజు. సో ఆ కల్చర్ మీగా ఫేడ్ అయిపోతుంది. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు కన్వే, మీ వాకర్స్ అందరూ ఇంత కమిటెడ్గా ది వే యూ గైస్ ఆర్ టేకింగ్ దిస్ వాకర్స్, ఐ రియలీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. అండ్ మీకు
ఆయన ఒక ఎత్తు అయితే ఈయన డబ్బులు ఎత్తు మన శ్రీధర్ గారు. సో అదే విధంగా నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, ఇందాకే చెప్పేసాను అలా మాట్లాడుతూనే ఉంటాడు, మైక్ లాగిస్తున్నాం అని అనలేదు కానీ ఆల్మోస్ట్ అంతే. సో అదే ఇది. సో అదే విధంగా మన ఇన్కమింగ్ మహేష్ గారు ఈ ఫార్మ్ వెరీ గుడ్ టీమ్ అండి. ఒక యుద్ధం గెలాలన్నా ఒక మంచి పని చేయాలన్నా ముందు మంచి టీం ఉండాలి. దేవర ఇంగ్లీష్ మూవీ కాల్ డర్టీ డజన్ అని ఉండేది. ఒక డజన్ ప్రిజనర్స్ కంట్రీ మీద షూట్ చేసి కంట్రీని కిల్ చేస్తారు. అలాంటి ఆయన మహేష్ గారు ఐ డోంట్ కాల్ ఈస్ గాట్ డర్టీ డజన్ బట్ ఈస్ గాట్ ఫెంటాస్టిక్ డజన్. అదేవిధంగా మా ద్వారకా నాగర్ అంటే మరి పేరుకి నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, పైకి ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. నేను పేరుకే అందరితో ఆయన మాట్లాడారు, అన్నీ ఆయనే చూసుకున్నారు. నేను వచ్చిన ఐడియాస్ అప్పుడే నా పని. సో ఇది చూప్ అన్ ఆపర్చునిటీ. నేను ఒకటే అంటాను, అవకాశాలు లాక్కోండి అంటాను. ఆపర్చునిటీ నెవర్ గివెన్, దే హ్యావ్ టు బి గ్రాబ్. అలాంటి అడ్వాంటేజ్ తీసుకొని ఈరోజు హిస్ పొటెన్షియల్ ఇస్ టు బి అన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. సో హార్ట్ఫుల్ కాంగ్రాచులేషన్స్ అండి. అదేవిధంగా చూసి వెరీ లవ్లీ లేడీ ఈరోజు వాకర్స్ వనితా వాకర్స్కి ఒక లక్ష్మీలాగా గోల్డ్ వేసుకొని వస్తే చక్కగా. సో దట్ ఈస్ ద రిచ్నెస్ ఆఫ్ హర్ అండ్ ద వాకర్స్ మూవ్మెంట్. సో ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ మేడం. మేడం ఐమ్ సారీ ఐ గెట్ ఆడవాళ్ళు అంటే శక్తి, దానికి మళ్ళీ ఫ్రీ శక్తి అంటే మొగం పోరా అన్నట్టే అంతేనా? చాలా హార్ట్ఫుల్ కాంగ్రాచులేషన్. ఇంకా ప్రెసిడెంట్ గారు, ఎలక్ట్ ప్రెసిడెంట్ గారు, శ్రీ శక్తి ప్రెసిడెంట్ గారు ఇద్దరు కలిపారంటే కాసుకోండి వాకర్స్ అందరూ అంటున్నారు. అదేవిధంగా సత్యనారాయణ గారు కూడా వెరీ కమిటెడ్ మ్యాన్. మనిషిని చూస్తే తెలిసిపోతుంది హౌ డిసిప్లైన్ పర్సన్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, హ్యాపీ కంగ్రాచులేషన్స్ సార్. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాకర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా నాన్నగారు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే నాకు వాకర్స్లో నన్ను పెట్టడం. దీన్ని బట్టి నాకు బోల్డ్ మంది కలుస్తున్నారు, బోల్డ్ క్లబ్స్ కలుస్తున్నాయి. ఆల్ ఓవర్ ఏపీ, ఆల్ ఓవర్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా. దీన్ని మన అందరూ ఒక మంచి అవకాశం తీసుకెళ్తే వి విల్ బికమ్ ద ట్రూ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నాన్నగారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, మాకు ఇవాళ ఇన్స్పెక్షన్ ఉంది BCA హోటల్ మేనేజ్మెంట్ కొత్త కోర్సుకి. నేను అక్కడికి వెళ్ళాలి, అందుకే కొంచెం రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్.